2 రోజులు అదే చేస్తే ఎలాగన్నా? ఉండరా, మీ మాట విన అమ్మాయి మనసు ఎంత బాధ పెట్టాను తెలుసా? అందుకే తలబాలు కొట్టుకున్నావు కదా, ఆ విషయం మర్చిపో అన్నా. అంత పెద్ద తప్పు చేసి ఎలా మర్చిపోవడం? అయితే గుర్తు చేసుకుంటూ ఉండు. నేను చేసుకుంటున్నాను, కానీ అమ్మాయి ఏం చేస్తుందో తెలియడం లేదే. అయితే మర్చిపోనా? అంత పెద్ద తప్పు చేసి ఎలా మర్చిపోవడం? అందుకే తలబాలు కొట్టుకున్నావు కదా. ఏంట్రా అదే మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నా? అయితే గుర్తు చేసుకుంటూ ఉండు. నువ్వు పళ్ళుతో ఎన్ని రోజులైందిరా? పళ్ళు రాగానే తోమిందా? ఓ బైక్ 4 పనులేని వెధవలు వెనకేసుకుంటే పెద్ద హీరో అనుకుంటున్నాడు. రాని వాడి సంగతి తెలుస్తాను. నేను గుర్తున్నానా? ఉన్నావు. అయితే ఇది అక్కర్లేదు, నువ్వు గుర్తుపట్టవేమో అనుకున్నాను. ఏంటిది? మై మనస్సు. గాడిది గుడ్డేం కాదు, ఇందులో ఏ రాసిందో చదువు. ఓహో, నీకు చదువు రాదా? ప్రియమైన స్వర్ణముఖి గారికి. ప్రియమైన స్వర్ణముఖి గారికి ప్రియా స్వర్ణ అని రాసింది. ప్రియా స్వర్ణ అని రాసుందా? ఆ తర్వాత మనసు మారిన బాలరాజు అని రాసుందా? అమాయకుల్లా నటించుకో, దీంట్లో ఏముందో చదవే. ప్రియా స్వర్ణ, నువ్వు నాకు నచ్చావు. రాత్రికి ఏటు ఒడ్డుకొస్తావా? ముద్దొకటి ఇస్తావా? అతను ఎందుకు కొడతావు? నువ్వు చెప్పిన దగ్గర రాసుంటాడు. నేను రాయమన్నది నిజం, కానీ ఏం రాయమన్నానో తెలుసా? ప్రియమైన స్వర్ణముఖి గారికి మనసు మారిన బాలరాజు రాయునది. 1 2 3 4. నా చుట్టూ ఉన్న 4 గాడిదల మాటలు విని. ఏంటన్నా లెటర్లో కూడా గాడిద గిడిద అంటామంటావు? చెప్పింది రాయరా అడ్డగాడిద. ఏంట్రా మీరు కూడా నవ్వుతున్నారు? ఏం లేదురా, మేము ఒట్టి గాడిదలైతే నువ్వు అడ్డగాడిదివి. కంగ్రాట్స్. అడ్డగాడిదా? చెప్పు. నా మనసులోది చెప్పుకోవాల్సింది చాలా ఉంది, కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు. నిన్న జరిగిన దానికి మీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలనుకున్నాను. అందుకే మీ కాళ్ళ మీద పడబోయి మీ కాలికున్న మువ్వను తీసుకున్నాను. మీరన్న మాటలు నా గుండెల్లో గుచ్చుకున్నాయి. నిజం చెప్తున్నాను స్వర్ణ. స్వర్ణ కాదు, స్వర్ణముఖి. రే, నేను ఎక్కడన్నా నువ్వు అని చెప్పినా మీరు అని రాయి. కొట్టేసి చెప్తున్నాను, నా మనసు నా దగ్గర లేదు, మీ దగ్గర ఉంది. అది తిరిగి ఇవ్వమని కాదు, అసలు మనసు అంటే ఏమిటో అని తెలియజేసి నన్ను మనిషిగా మార్చారు. అందుకని జీవితం అంతా మీకు రుణపడి ఉండాలని ఆశపడుతున్నాను. ఈ పాపిని క్షమించాను అని మీరు ఒక్క ముక్క రాస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇట్లు మనసు మారిన బాలరాజు. ఒట్టేసి చెప్తున్నాను స్వర్ణ, ఇది నే రాయమని చెప్పింది. నాకు చదువు రాదని ఈ చదువుకున్న అట్టగాడిది ఇలా రాశాడు. మొన్న జరిగిన దానికి క్షమాపణ అడుగుతూ రాయమన్నాను, కానీ మళ్ళీ నీ ముందు తప్పు చేసిన వాళ్ళ తలదించుకునేలా చేశాడు. పోరా అవతలకే. స్వర్ణ, ఏదేమైనా తప్పు జరిగిపోయింది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అదే అది లవ్ యూ స్వర్ణ. అంజిగా ఇదిగో. ఎందుకన్నా? వీడెందుకు పరిగెత్తుకొస్తున్నాడు? అతనేదో ఫిట్టింగ్ పెట్టి పంపించుంటాడు. ఏంటి? అదేదో ఇంగ్లీష్ లో చెప్పాడే, వద్దులే తెలుగులో చెప్తా. ఐ లవ్ యూ స్వర్ణ. గెలిచాను, నేనే గెలిచాను. స్వర్ణ, థ్యాంక్స్ స్వర్ణ. ఎందుకు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నందుకు. అని ఎవరన్నారు? వీడు ఐ లవ్ యూ అని నీ చేయి ముద్దు పెట్టుకోకపోతే వీడి చెంప వాయిగొట్టావు. అదే చేతి నీ గట్టిగా ముద్దు పెట్టుకుని ఐ లవ్ యూ అంటే ఊరుకున్నావు. అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టుగా అర్థం. అదే లేదు. ఇదిగో, నువ్వు అబద్ధం చెప్పలేక గుటక మింగే ఈ గొంతు దాకా నన్ను ప్రేమిస్తున్నావు, బయటకు చెప్పనంటున్నావు. దయచేసి చెప్పే స్వర్ణ. పిచ్చి వాళ్ళ మాట్లాడుకో. అది కాదు అన్న అడుగుతాడు కదా. అంజిగా, అన్నా నేను నీకు అన్ననైతే ఇవి నీకేమవుతుంది? వదిన వదిన చేతిని ముద్దు పెట్టుకోవచ్చు. స్వర్ణ.